ఇటీవల కాలంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ కూడా ఇండియా గురించి చెడుగా మాట్లాడడం మొదలెట్టారు. వాస్తవానికి ఇండియాకు ఇరాన్తో మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. అమెరికా ఇరాన్పై ఆంక్షలు విధించినా ఇరాన్ నుంచి ఇండియా ముడి చమురు దిగుమతి చేసుకుంటోంది. అయినా ఆయన ముస్లిం దేశాల్లో తన పలుకుబడిని పెంచుకోవాలనుకుంటున్నారో ఏమో, ఇండియాలో ముస్లింలు సురక్షితంగా లేరని మన పొరుగున ఉన్న పాకిస్తాన్ పాడిన పాటని ఈయన పాడుతున్నారు. రాజకీయంగా ఇరాన్లో కొంత మైలేజ్ దక్కించుకోవచ్చు, ముస్లిం దేశాల్లో ఖమేనీని హీరోగా కొలవచ్చు. కానీ వాస్తవానికి ఇతర దేశాలతో పోల్చుకుంటే ఇండియాలో ముస్లింలు సురక్షితంగా ఉన్నారనేది మన దేశంలోని ముస్లింలను అడిగితే తెలుస్తుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఇండియాలోని ముస్లింలను, గాజాలో ప్రస్తుతం ఇబ్బంది పడుతున్న ముస్లింలను, రోహింగ్యాలను పోల్చి చూపుతున్నారు. కానీ ఖమేనీ మిలాద్ ఉన్నబి తర్వాత ఈ పోస్ట్ పెట్టారు. దీంతో ఇండియాకు చెందిన ముస్లింలు కూడా ఆయనకు గట్టిగానే బుద్ధి చెప్పారు. ఇటీవల ఇస్లామిక్ యూనిట్ వీక్ సంబరాలు జరిగిన రోజు కూడా ఆయన ఇలాంటి కామెంట్లే చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు అంతా కలిసి ఇస్లామిక్ ఉమ్మా, అంతే ఒక కమ్యూనిటీగా ఐక్యమత్యంగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. ఇండియాలోని మేధావులు కూడా ఖమేనీ కామెంట్లపై మండిపడుతున్నారు. ఇరాన్లో మానవ హక్కుల ఉల్లంఘన ఏ విధంగా జరిగిందో యావత్ ప్రపంచానికి తెలిసిందే అని గుర్తు చేస్తున్నారు. ఇక్కడ అసలు విషయానికొస్తే ఖమేనీ యావత్ ముస్లిం ప్రపంచానికి తానే నిజమైన నాయకుడిగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా ఖమేనీ ఇండియన్ ముస్లింల మీద కామెంట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన ఇలాంటి కామెంట్లే చేశారు. 2020లో ఢిల్లీలో జరిగిన అల్లర్లు, అటు తర్వాత కశ్మీర్ అంశంపై మాట్లాడుతూ ఇండియాలో ముస్లింలు సురక్షితంగా లేరని, ఇండియాతో తాడోపేడో తేల్చుకోవాలని రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారు. ఖమేనీ తన రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి రెచ్చగొట్టే కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం గాజాలోని ముస్లింలను, రోహింగ్యాల ముస్లింలతో ఇండియన్ ముస్లింలను పోల్చడం అంత బుద్ధి తక్కువ మరోతి ఉండదు. కావాలని ఆయన ఇండియన్ ముస్లింలను రెచ్చగొడుతున్నారు. వాస్తవాలను మరుగునపరిచి ముస్లింలను కావాలనే అభద్రతా భావంలోకి నెడుతున్నారన్న టాక్ ఇండియాలో వినిపిస్తోంది. పాలస్తీనా, మయన్మార్ ముస్లింలతో పోల్చుకుంటే ఇండియన్ ముస్లింలు సురక్షితంగా ఉన్నారు, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నారు. ఇక్కడ స్థానికులకు లభించే లబ్ధి ముస్లింలకు లభిస్తోంది. ఇండియాలో ముస్లింలు ప్రశాంతంగా జీవనం గడుపుతున్నారు. సాధారణ భారతీయుడి మాదిరిగానే వారికి హక్కులున్నాయి. ఇక్కడి ముస్లింలు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. దేశ అభివృద్ధిలో వారి వాటా కూడా ఉందనడంలో ఎలాంటి అనుమానాలక్కర్లేదు. ఇక ఖమేనీ చెబుతున్నట్టు ఈ రెండు దేశాల్లో అంటే మయన్మార్, పాలస్తీనాలోని ముస్లింలకు ఇండియా ముస్లింతో పోల్చడమంటే వాస్తవాలను కప్పిపుచ్చడమే. గాజాలో, మయన్మార్లో అక్కడి ప్రజలు అంతర్గత పోరులో ఇల్లు వాకిళ్లు కోల్పోయి ఇతర దేశాల్లో తలదాచుకోవాల్సిన దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. అదే ఇక్కడ ఇండియాలో అలాంటి పరిస్థితులు లేనే లేదు. వాస్తవానికి ప్రస్తుతం గాజా పౌరులు, మయన్మార్ ప్రజలు గూడు చెదిరి దేశం కాని దేశంలో బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సి వస్తోంది. ప్రస్తుతం విఫలమైన ఇండియాను ఖమేనీ మళ్లీ తెరపైకి తెస్తున్నారు. ముస్లిం ఉమ్మా అంటే ప్రపంచంలోని ముస్లింలందరూ ఐక్యం కావాలని ఆయన పిలుపునిస్తుంటారు. ఇప్పటి వరకు పలువురు నాయకులు ఈ ప్రస్తావన తెచ్చారు. కానీ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వాస్తవానికి ఇరాన్లో కానీ ఇతర ముస్లిం దేశాల్లో నివసించే ప్రజలు ఎల్లప్పుడూ తీవ్రమైన ఒత్తిడికి గురై బ్రతకాల్సిందే. ఎప్పటికప్పుడు తమకు తాము నిజమైన ముస్లింలను నిరూపించుకోవాల్సి వస్తోంది. తమ అగ్ర నాయకత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే వారిని బ్రతికినిచ్చే పరిస్థితి లేదు. వారి బ్రతుకు దుర్భరమవుతుంది. ఖమేనీ ఇండియా ముస్లింల గురించి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. వాస్తవానికి ఆయన తన దేశంలో మానవ హక్కులను అమలు చేస్తున్నారా? అక్కడి మహిళలకు స్వేచ్ఛ ఇస్తున్నారా? మాషా అమిని అనే 22 ఏళ్ల యువతి హిజాబ్ సరిగ్గా ధరించలేదని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేసి చంపేస్తే యావత్ దేశం భగ్గుమంది. మాకు హిజాబ్ వద్దు మొర్రో అన్న ముస్లిం మత పెద్దలు మాత్రం ససేమిరా అంటున్నారు. మాషా అమిని మృతి తర్వాత దేశవ్యాప్తంగా ఉవ్వెత్తిన ఎగిసిన ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేశారు. పోలీసుల కాల్పుల్లో వందలాది మంది చనిపోయారు. వేలాది మంది జైలుకు పంపారు. కొంతమందిని దేశ ధిక్కారం నేరం కింద ఉరి తీశారు. ఇవన్నీ మీ దేశంలో జరుగుతుంటే ఇండియా గురించి ఆయన చెబుతున్న సూక్తులను చూస్తే ఇక్కడ ముస్లింలే అవాకవుతున్నారు. ముందు తన దేశంలో తన ప్రజలను సరిగ్గా చూసుకుంటే పొరుగు దేశాల సంగతి తర్వాత చూసుకోవచ్చని ఇక్కడి ముస్లింలు చురకలంటిస్తున్నారు. అమెరికాపై కామెంట్లు చేసే ముస్లిం దేశాల్లో ఆయన కొంత మైలేజ్ని కొట్టేసే అవకాశం ఉంది. ఖమేనీ ఇలాంటి స్టంట్ చేయడం వల్ల ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతింటాయన్న వాదన కూడా ఉంది. మరి ఖమేనీ కామెంట్లను ఇక్కడి ముస్లింలు లైట్ తీసుకుంటున్నారు. ఖమేనీ ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని భారతీయ ముస్లింలు ఇరాన్ సుప్రీం లీడర్ను కోరుతున్నారు.